స్నానం ఆడేలే నీళ్ళు దొరికిస్తా. నిన్ననే స్నానం చేయలేదు, గలీజ్గా అయిపోయాడు. మొత్తం బాగా జోడీలకు అయ్యేది ఇద్దరు మొత్తం సినిమా బాగున్నాయి. నువ్వు ఆడతావా? ఆడేది ఇద్దరు ఆడేది. మొత్తం రిమ్మ మా తలకు కావచ్చు. బియ్యం పెడతామా? ఇటు పక్క పెడతానా? అడుగు మరి, పక్క సైడ్ పెట్టిన. ఊరు ఏమంటుందా మరి? టమాటా చారు అంటున్నావా? పచ్చిమిర్చి టమాటాలు ఉన్నాయి. పచ్చిమిర్చి టమాటాలు ఉన్నాయి. ఈరోజు పచ్చిమిర్చి టమాటా కర్రీ. నానా టమాటా చారు చేయనా మరి? గ్యాస్ ఉంటే మంచుకుండు, గ్యాస్ లేదు, ఇబ్బంది అవుతుంది. గంగలు వచ్చింది, చాలా కష్టపడుతుంది. రేపు అయితే వస్తాను అన్నాడు, ఫోన్ చేసినాం. ఇవాళ రాను, నిన్న వచ్చిన కదా, రేపు వస్తానని చెప్పాడు. టమాటా చారు అండి మాది ఈరోజు. నాన్న తింటావుగా? తింటా. ఏం కాదు, తిన్నాక మాత్రలు వేసుకో, పని చేస్తాయి కావచ్చు. కూరగాయలు మంచిగా వండుతా. మామయ్య జ్వరం వచ్చినాడుగా, మంచిగా తింటాడు అన్నం. మంచిగా తినేవు మామయ్య. పులుసు చేయకపోతే మంచిగా ఉంటుంది. పులుసే చేస్తా మంచిగా. టమాటా చారు అంటే పులుసు చేస్తేనే మంచిగా ఒత్తుగా తింటారు. ఒక ఆమెకు తాలింపు వేయంగా కంట్ల నూనె పడి మొత్తం గుడ్డుకు పూత వచ్చిందట కన్నుకు. అయితే హాస్పిటల్కి పోయిండ్రు. మంట చల్లారిపోయింది. గంగలక్ష్మి ఒట్టు సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నా. మంచిగా ఉన్నదా? అబ్బా ఇప్పుడే స్నానం చేసిన కళ్ళకి. ఇది అంత బువ్వ తింటేనే మంచిగా. తిన్నాక మాత్రలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నం తిని మాత్రలు వేసుకుంటేనే బలంగా ఉంటాం, పోద్ది జ్వరం కూడా. తింటలేడు అసలు. జ్వరం వచ్చినప్పుడు అన్నం మంచిగా తినాలి, తింటేనే మంచిది. తిందాం అనుకుంటాను కానీ నోరు చేదు ఉంటుంది. తినలేదు. అదే ఇంత ఈ తిన్నాక ఈ ముద్ద తిని నువ్వు మాత్రలు వేసుకో, నీకు ఎంత ఉంటుంది ఒంట్లో, ఎంత శక్తి ఉండాలి. అందుకే తింటాను మరి. తిని మాత్రలు వేసుకో, ఏం కాదు. నీకు చేదున్నా కూడా ఇష్టం లేకుండానే కానీ తినాలి, ఒంట్లో శక్తి ఉండాలి ముఖ్యంగా.